నమస్తే అందరికీ. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవన సోపానాలు, ఆరో భాగం, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి మత్స్యాసనం చూసాము. అందులో మత్స్యాసనాన్ని తీసిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా యోగ ముద్రాసనము చేసి తర్వాత విశ్రాంతి తీసుకుంటారు అని. ఇప్పుడు యోగ ముద్రాసనం చూద్దాం. హఠయోగంలో భాగమైన ముద్రలలో ఇది ఒకటి. యోగశక్తితో కుండలిని మేల్కొల్పి మనశక్తులను సమాకరణము చేయును కనుక దీనికి యోగ ముద్ర అని పేరు పెట్టారు. ఇప్పుడు మనం ఆ లాభం కొరకు కాకపోయినా వేరే ప్రయోజనాలను ఈ ఆసనం ద్వారా పొందడానికి వేయడంలో తప్పులేదు. చేయి విధానం: పద్మాసనంలో కూర్చొని మత్స్యాసనం వేసిన తర్వాత ఆ పద్మాసనాన్ని తీయకుండా అలానే ఉంచుకొని ఈ ఆసనం చేయడానికి సిద్ధపడతాం. బాగా నొప్పులుంటే మత్స్యాసనం పూర్తి అయ్యాక పద్మాసనాన్ని తీసి మరలా ఆసనంలో తిరిగి వేయవచ్చు. మళ్ళీ పద్మాసనాన్ని ఒక్కసారి వేసి 2 ఆసనాలు వేసే వరకు తీయకుండా ఉంచితే మరీ మంచిది. ఎందువలనంటే మోకాల దగ్గర నుండి పాదాల వరకు పద్మాసనంలో కూర్చున్నప్పుడు చాలా వరకు రక్త ప్రసరణ ఆగడం జరిగి మెల్లగా తిమ్మిర్లు ఎక్కడం జరుగుతుంది. ఈ 2 ఆసనాలు చేయడానికి సుమారు 4-5 నిమిషాల పాటు పద్మాసనంలో ఉండవలసి వస్తుంది. ఈ సమయంలో కాళ్ళలో రక్తం ఆగి ఆసనాన్ని తీసి కాళ్ళు చాపిన వెంటనే 2 పాదాలకు ఎప్పుడూ వెళ్ళనంత రక్తం వెళ్ళడం జరుగుతుంది. 1. దుప్పటికి మధ్య భాగంలోనికి జరిగి పద్మాసనంలో కూర్చొని రెండు చేతులను వీపు వెనక భాగానికి పోనిచ్చి ఒక చేతి గుప్పిట బిగించి ఇంకో చేతితో ఆ గుప్పిటను పట్టుకొని 2 చేతులను ఛాతీకి బిగించి గడ్డమును కిందకు ఆనేటట్లు తలను వంచాలి. పద్మాసనం వేయలేని వారు సుఖాసనంలో కూర్చొని ఈ విధంగానే చేయాలి. కళ్ళను పూర్తిగా మూసుకొని నడుమును ముందుకు వంచుతూ 2 ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని పూర్తిగా అలా వదులుతూ తలను నేల భాగాన్ని చేరుస్తారు. తల నేలకు ఆనేటప్పటికీ పూర్తిగా గాలి వదలడం అవ్వాలి. తల మాడు భాగాన్ని నేలకు ఆనే విధంగా గెడ్డం భాగం ఛాతికి గెడ్డం భాగం ఛాతికి ఆనే విధంగా ఈ ఆసనంలో అలా స్థిరంగా ఉండాలి. ఆసన స్థితి: యోగముద్రాసనము పూర్తి చేసిన తర్వాత అంటే మాడు నేలకు ఆనిన తర్వాత గాలిని పీల్చకుండా అలా ఉన్నంతసేపు కుంభిస్తారు. మళ్ళీ మీకు గాలి పీల్చుకునే అవసరం వచ్చినప్పటి వరకు అలా కుంభించే ఉంచి ఈ సమయంలో మీ మనస్సును గొంతు భాగంపై లగ్నం చేస్తారు. గాలి అవసరమై ఉండలేనప్పుడు తలను కదిపి మెల్లగా గాలిని కొద్దిగా పీల్చుకుంటూ ఛాతీని పైకి లేపి కూర్చుంటారు. విశ్రాంతి స్థితి: 2 కాళ్ళను పద్మాసనం నుండి తీసి కాళ్ళను పూర్తిగా చాపి చేతులను వెనక్కి పెట్టి మెడని ఫ్రీగా వెనక్కి పెట్టుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని మనస్సును శ్వాసలపై లగ్నం చేస్తారు. పై పెదవి పై భాగాన, ముక్కు క్రింద భాగాన శ్వాసల కదలిక తెలుస్తుంది. విశ్రాంత స్థితిలో అలా 1 నిమిషం పాటు ఉంటే మంచిది. ఎలా? ఇది విశ్రాంత స్థితి. వేరే పద్ధతులు: పైన పద్ధతుల ప్రకారం చేయడం కష్టంగా ఉంటే ఇక్కడ చెప్పబోయే విధంగా కూడా చేయవచ్చు. బాగా లావు ఉన్న వారికి ఇప్పుడు చెప్పబోయే పద్ధతి, 2వ పద్ధతి సులభం. అడ్డొస్తుంది కదా పొట్ట వాళ్ళకి, వాళ్ళు ఇలా చేయాలి. ఎలా? ఇలా సుఖాసనంలో బాసింపట్టు కూర్చొని 2 చేతులను పైకి ఆకాశం వైపు నిటారుగా లేపి గాలిని వదులుతూ చేతులను తలను నెలకు ఆనిస్తారు. గడ్డం ఛాతీకి ఆనేటట్లు చూసుకోవాలి. అలా ఉన్నంతసేపు గాలి పీల్చకుండా కుమ్మించి పైకి లేచినప్పుడు మాత్రమే పీలుస్తూ లేస్తారు. కొంతమందికి చేతులు నేలకు ఆనతాయి కానీ తల ఆనదు. సరిగా ఆనలేదని అనుకోవద్దు. ఎవరికి ఎక్కడ కష్టంగా ఉంటే ఫలితం అక్కడే ఉంటుంది. వచ్చిన వరకు చేయండి చాలు. నెంబర్ 2, వజ్రాసనంలో కూర్చొని కూడా చేయవచ్చు.
కొంతమందికి ఇలా చేయడం తేలికగా ఉంటే ఇలానే చేయవచ్చు. పైన చెప్పిన విధంగా ఆసన స్థితిలో ఉండాలి. ఇగో ఇది వజ్రాసన స్థితి. వజ్రాసనం కూడా ఇలా పోయచ్చు. తప్పు స్థితి. ప్రతి ఆసనంలో ఏదో ఒక తప్పు చేసేవారు ఎప్పుడూ ఉంటారు. యోగ ముద్రాసనంలో ముందుకు వంగినప్పుడు పొట్ట కండరాలకు, ప్రేగులకు కూడా లాభం రావాలంటే నడుమును ముందుకు వంచేటప్పుడు పిర్రలు నేలపై నుండి ఏమాత్రం లేవకుండా పూర్తిగా అవి ఉండే విధంగా చూసుకొని నడుమును తలను వంచాలి తప్ప ఇగో ఈ విధంగా లేపరాదు. ఒకటి ఇది రాంగ్. అలా చేస్తే ఫలితం తగ్గిపోతుంది. లాభాలు ఏంటి మరి? మత్స్యాసనం చేసి తీసిన వెంటనే ఈ ఆసనం ఏంటిది? ఇది ఏమన్నా మనం దీన్ని యోగ ముద్రాసనం కదా. మత్స్యాసనం చేసి తీసిన వెంటనే యోగ ముద్రాసనం చేయటం వలన మత్స్యాసనంలో బాగా వ్యాకోచించిన థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు ఈ ఆసనంలో బాగా సంకోచించుకోవడం జరుగుతుంది. యోగ ముద్రాసనంలో బాగా సంకోచించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా 2 రకాల కదలికలు ఒక అవయవానికి వస్తాయో రక్తం రాకపోకలు ఎంతగానో మెరుగవుతాయి. ఆ గ్రంథులలోని కణాలు పిండినట్లు స్క్వీజ్ అయినట్టుగా అవుతాయి. దానితో ఆ గ్రంథులు వాటి కణాలు ఎంతో శక్తిని, ప్రాణవాయువును అధికంగా అందుకుంటాయి. 2. ఈ ఆసనంలో ఉన్నంతసేపు పూర్తిగా గాలిని కుంభించి ఉంచడం వలన ఊపిరితిత్తులు పూర్తిగా సంకోచించుకొని పూర్తిగా ముడుచుకునే శక్తిని పొందుతాయి. ఆసనం తీసిన వెంటనే మనం గాలిని దీర్ఘంగా ఎక్కువగా పీల్చుకోగలుగుతాం. దీని వలన మన శ్వాసక్రియ దీర్ఘముగా జరిగేటట్లు అలవాటు పడుతుంది. దీర్ఘశ్వాసలు మనము రోజంతా తీసుకోగలిగితే ఎంతో శక్తి పెరుగుతుంది. ఈ యోగ ముద్రాసనంలో ముందుకు వంగి అలానే బిగపట్టి ఉండేసరికి పొట్ట కండరాలు, పొట్ట ప్రేగులకు బాగా ఒత్తిడి కలిగి ఆ భాగాలలో పేరుకున్న కొవ్వు కొంత కరిగేటట్లు సహకరిస్తుంది. దానితో పొట్ట పలుచబడుతుంది. అలాగే ప్రేగులకు శక్తి పెరుగుతుంది. 4. థైరాయిడ్ లోపాలు ఉన్నవారికి మత్స్యాసనంతో పాటు యోగ ముద్రాసనం కూడా ఆ గ్రంథుల పనితీరు మెరుగు అవడానికి సహకరించి థైరాయిడ్ మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ లోపాలు ఉన్నవారికి మత్స్యాసనముతో పాటు ఈ యోగ ముద్రాసనం కూడా ఆ గ్రంథుల పనితీరు మెరుగు అవ్వడానికి సహకరించి థైరాయిడ్ మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. ఎదుగుదల ఆగిన పిల్లలు మత్స్యాసనము, ఈ యోగ ముద్రాసనము కలిపి చేయడం వలన థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేసి హార్మోన్లను బాగా ఉత్పత్తి చేసి ఎదిగేటట్టు సహకరిస్తుంది. ఫ్యూచర్లో థైరాయిడ్ రాదు కూడా. గమనిక, ఈ యోగ ముద్రాసనాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది. తేలికగా ఉందని ఎక్కువసార్లు చేయాలనుకుంటారు, అలా అవసరం లేదు. ఈ యోగ ముద్రాసనంలో గాలిని కుంభించడం వలనే థైరాయిడ్ గ్రంథి గొంతు భాగం బాగా ముడుచుకోవడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ లాభం కొరకు ఇక్కడ కుంభించడం జరుగుతుంది. మనం ఈ ఆసనంలోనే కుంభించడాన్ని చేస్తాము తప్ప వేరే ఆసనాలు ఇలా చేయం. 3. ఎవరన్నా మత్స్యాసనం చేయకపోతే ఈ యోగ ముద్రాసనము కూడా చేయనవసరం లేదు. మత్స్యాసనములకు ప్రత్యేకించి ఫలితం రావడానికి ఈ యోగ ముద్రాసనంలో వెంటనే ముందుకు వంచాము. ఈ యోగ ముద్రాసనంలో చాలామందికి ఎంతసేపు ఉన్నా అంత ఇబ్బంది ఉండదు. దానితో ఎక్కువసేపు ఉండకుండా కుంభకమును తోడు చేసుకోవడం వలన 20 నుంచి 25 సెకండ్లలో అందరూ తీసివేస్తారు. గాలి రావాలి కదా, కుంభకం వేస్తే గాలి ఉండదు కదా, శ్వాస ఉండదు కదా. ఆ సమయం ఫలితానికి సరిపోతుంది. మెడ నొప్పి, నడుము నొప్పి, కాలుజాలు మొదలగు ఇబ్బందులు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయరాదు. తగ్గిన తర్వాత, మెడ నొప్పి తగ్గిన తర్వాత, నడుము నొప్పి తగ్గిన తర్వాత, కాలుజాలు తగ్గిన తర్వాత వేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇప్పుడు మనము యోగ ముద్రాసనం గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ 2 వేయండి, మత్స్యాసనము, యోగ ముద్రాసనం. మీ థైరాయిడ్ ఉంటే తగ్గించుకోండి, థైరాయిడ్ రాకుండా కాపాడుకోండి. ఆల్ ది బెస్ట్.
మీ జయప్రకాష్ యోగా ఇన్స్ట్రక్టర్. థ్యాంక్ యూ.